నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశం స్వావలంబన దిశగా పురోగమిస్తుందన్న ప్రధాని మోడీ. రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ప్రారంభ సభలో వ్యాఖ్య. విశాఖ డైరీని పరిశీలించిన హౌస్ కమిటీ. అక్రమార్కులపై చర్యలు తప్పవన్న చైర్మన్ జ్యోతుల నెహ్రూ. జన్మరాహిత్య రహస్యాన్ని చెప్పేదే శ్రీమద్ భగవద్గీత. గీతా ప్రవచనాల్లో త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ వెల్లడి. మన దేశం స్వావలంబన దిశగా పురోగమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జైపూర్ లో జరిగిన రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు, పెట్టుబడిదారులు భారతదేశంపై ఆసక్తి చూపుతున్నారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో యువతది కీలక పాత్ర అని పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్లలోనే దేశం అద్భుతమైన వృద్ధిని కనబరిచి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. రాజస్థాన్ పెట్టుబడులకు అనుకూలమైందని, రాజస్థాన్ అభివృద్ధిలో పురోగమిస్తే దేశం కూడా అభివృద్ధిలో నూతన శిఖరాలను తాకుతుందని పేర్కొన్నారు. आजादी के बाद के 7 दशक में भारत दुनिया की 11वीं सबसे बड़ी इकोनॉमी बन पाया था. उसके सामने पिछले 10 वर्ष में भारत 10th लार्जेस्ट इकोनॉमी से 5th लार्जेस्ट इकोनॉमी बना है. बीते 10 वर्षों में भारत ने अपनी इकोनॉमी की साइज करीब डबल किया है. बीते 10 वर्षों में भारत का एक्सपोर्ट भी करीब डबल हो गया है. 2014 से पहले के दशक की तुलना में बीते दशक में एफडीआई भी 2 गुना से अधिक हुआ है. इस दौरान भारत ने इंफ्रास्ट्रक्चर का खर्च करीब 2 ट्रिलियन रुपए से बढ़कर 11 ट्रिलियन तक पहुंचा दिया है. విశాఖ డైరీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నియమించిన శాసనసభ హౌస్ కమిటీ డైరీ యాజమాన్యంతో దాదాపు 2 గంటల పైగా చర్చలు జరిపింది. విశాఖ డైరీకి ఎటువంటి నష్టం కలగకుండా సరైన నిర్ణయం తీసుకుంటామని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ వ్యవహారానికి సంబంధించి పలు సందేహాలు ఉన్నాయని అన్నారు. విశాఖ డైరీలో పాడి రైతులకు లబ్ధి చేకూరడం లేదని, వారి కుటుంబాలకు సరైన వైద్యం అందడం లేదని చెప్పారు. డైరీకి నష్టం కలిగించిన వారిపై తప్పక చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ డైరీ అంశంపై రైతులు, స్థానికులు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. పాడి రైతులకు సంబంధించి దానా ధరలు పెంచేశారని, రైతుల వద్ద నుండి తీసుకుంటున్న పాల ధరను తగ్గించారని చెప్పారు. అర్హత లేని వారికి ఉన్నతాధికారులుగా ఇష్టానుసారంగా నియమించుకున్నారని ఆరోపించారు. రైతులకు సంబంధించిన నగదును ట్రస్టు పేరుట దారి మళ్లిస్తున్నారని, ప్లాంట్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల అప్పులతో నడుస్తుందని వివరించారు. విశాఖ డైరీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర లెజిస్లేటివ్ కమిటీని శాసనసభ నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ప్లాంట్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి, జిల్లా అధికారులు కలిసి దీని ముందు వచ్చినటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి. చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా ఏం క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థిక నిపుణులు, అలాగే కంపెనీ యాక్టులు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్
ఈ అన్నింటినీ ముగ్గురిని కూడా చూసుకునే వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద నిర్ణయం తీసుకోవడం. వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు. గతంలాగా కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు. అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందటం లేదు. ఏదైతే లేబర్ కాంపోనెంట్ లేబర్ కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతభత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి, నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి. గత అసెంబ్లీ సెషన్లో పాడి రైతు అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మన గౌరవ స్పీకర్ గారైనటువంటి అయ్యన్న గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఇచ్చి ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైంది. ముఖ్యంగా పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే మేమేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు. దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానం దాటిస్తుంది. అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వారు ఏం చెప్తారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలు తీసేసుకుంటున్నారు. నాకు చాలా కష్టంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూస్తే మా శ్రమ దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడుతున్నారు తీసుకోవట్లేదు. వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి వంతెన లేనటువంటి సమాధానం చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానం దారి. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా సీనియర్ పొజిషన్ ఇచ్చారు. ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి వెనకాల పెట్టారు అని అడిగితే అలాంటి లేదు చెప్తున్నారు. ఇది కూడా ఇంకా అనుమానం కాదు. ఇలాగా అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది. అక్కడ నేరుగా ప్లాంట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలివేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే దాని సమాధానం అడిగితే వాళ్ళు అంటారు మేము ఇక్కడ పైపులను వేసి వదులుతున్నామని చెప్తున్నారు. వాళ్ళు చూస్తే ఇంకో విధంగా ఉంది. కనుక ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలుతో వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కారణం అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టు జరిగింది. మరుజన్మ అవసరం లేకుండా చేసే సాధనను భగవానుడు భగవద్గీతలో శాసనంగా చెప్పారని, అందుకే గీతను బ్రహ్మ విద్యగా మహర్షులు ధృవీకరించారని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. వికాస్ తరంగిణి వారిజ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలోని సీతమ్మధార్లో గీతామృత ప్రవచనాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ప్రవచనాల్లో శ్రీ చిన్నజీయర్ స్వామి గీతా వైభవాన్ని తెలిపారు. బ్రహ్మ అంటే పెద్దది అని, విద్య అంటే తెలివి అని వివరిస్తూ ఇది ప్రాప్తించినప్పుడు పండిన జ్ఞానం భక్తిగా మారుతుందన్నారు. పండిన కాయ పరిమళాన్నిస్తుందని, అలాగే జ్ఞానం అన్ని దిశలకు వ్యాపించి శ్రేయస్సును పెంపొందిస్తుందని అన్నారు. మీ దగ్గర ఐఫోన్స్ ఉన్నాయా? ఎంతమంది దగ్గర ఉన్నాయి ఐఫోన్స్? స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గరే ఉన్నాయి. మీరు చెప్పినా చెప్పకపోయినా అందరి దగ్గరే ఉన్నాయి. ఎందుకు పెట్టుకున్నారంటే మీ దగ్గర అవి దాని వైబ్రేషన్సే అంత మంచిది కాబట్టి, కానీ మనం వదలకలేక దాన్ని పెట్టుకుంటున్నాం.
ఎక్కడైనా పెడితే మరి ఇటువంటి పెడుతుండేటప్పుడు టక్కమని దాన్ని తీసుకుని మరీ పెడతామండి. చెప్పులైనా వదిలిపెడతాం కానీ ఫోన్ను వదిలిపెట్టమండి. అంటే అది మీకు బరువు అనుకుని మీరు మోస్తున్నారా? నో, వదలలేక మోస్తున్నారు, ప్రేమతో మోస్తున్నారు. మీకు ఇష్టమైనది ఏదో చూపిస్తోంది కనుక, మీకు నచ్చింది ఏదో మాట్లాడిస్తోంది కనుక మీరు దాన్ని ప్రేమించి ఎప్పుడు దగ్గర పెట్టుకుంటున్నారు కదండి. సెల్ ఫోన్ని బాధతో పెట్టుకుంటున్నారా? మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ ధరించకపోతే మెడలో టైయో, సాక్సో, బూట్సో మరొకటో వేసుకోకపోతే అక్కడ స్కూల్లోకి వెళ్ళగానే ఆ టీచర్సో మరొకళ్ళు ఫైన్ వేస్తారు, దానికి మీకు పనిష్మెంట్ ఇస్తారు కనుక బాధపడుతూ వేసుకుంటారు, రైట్? యూనిఫామ్. కానీ సెల్ ఫోన్ పెట్టుకునేటప్పుడు ఇది నేను దగ్గర పెట్టుకోకపోతే ఎవడో నన్ను తిడతాడు అనే పెట్టుకుంటారు. ఎవడైనా తిడుతూ ఇక్కడికి ఫోన్ పనికిరాదు తీసుకురావద్దని చెప్పినా ఈ మూలో మరొక మూలో కనిపించకుండా పెట్టుకునేనా మరీ పెడతాం తప్ప దాని వదల బుద్ధి అవ్వదు. వై? ప్రేమతో. ఆ వస్తువుని మన దగ్గర ప్రేమతో ఎట్లాగైతే పెట్టుకుంటున్నామో, నువ్వు చేసేటటువంటి పనికి ప్రేరేపణ కలిగించిన నీ జ్ఞానం కూడా అట్లా ప్రేమ రూపంగా పండితే దాని పేరే భక్తి. భక్తి అనే పదం ప్రయోగించగానే అదో పెద్ద నెత్తి మీద భారం పడ్డట్టుగా మనకు అనిపిస్తుంది. ప్రేమ అనగానే అదేమిటో చాలా హాయిగా అనిపిస్తుంది అండి మనకి. ఆ పదంలో ఉంది అందం. అది జ్ఞానమే పండితే ప్రేమ అగును, జ్ఞానమే పండితే భక్తి అగును. అంటే భక్తి అనేది వేరు కాదండి, అది ప్రేమ రూపంగా పరిణమించిన జ్ఞానము అని అర్థం అన్నమాట. మనకి అట్లాంటి జ్ఞానం కావాలి కదా, ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి కదా, దాని పేరే విద్య అంటారు. విద్య. డోంట్ థింక్ విద్య మీన్స్ ఎడ్యుకేషన్. మీకు మామూలుగా తెలిసిందైతే ఎడ్యుకేషన్ అంటారు, విద్య. నో, పండిన జ్ఞానము. దేని విషయంలో పండిన జ్ఞానము? బ్రహ్మ విషయంలో జ్ఞానము పండితే అప్పుడు ఆ బ్రహ్మని మనం వదలలేక దాని వెంట పట్టుకుని తిరుగుతూ ఉంటాం కనుక అలా తిరిగేట్టు చేసే జ్ఞానమేదో దానికి బ్రహ్మ విద్య అని పేరు. అది నీకు కలిగేటట్టుగా చేయగలిగినది భగవద్గీత కనుక దీని పేరు బ్రహ్మ విద్య అని పెట్టారు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం. మనం దాంట్లో కనుక ప్రవేశించి జాగ్రత్తగా చూడగలిగితే నీకు అత్యంత ప్రేమని కలిగించేటటువంటి దృష్టి, జ్ఞానాన్ని పండించే శక్తి భగవద్గీతకి ఉన్నది కనుక రీడ్ భగవద్గీత, ట్రై టు అండర్స్టాండ్ భగవద్గీత. అయితే వేళ పొద్దున చెప్పాము మేము, భగవద్గీతకి రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు ఒక పెద్ద మాస్టర్ గారు ఆయన తెలిసిన ఆయన ఒక ఆయన ఉండేవారు, చాలా పెద్ద మాస్టర్ గారు ఆయన, ప్రొఫెసర్ గారు ఆయన. ఆయన ఒకసారి చెప్పారండి, స్వామీజీ నాకు కన్ను బాగాలేదని వైద్యాలయానికి వెళ్ళండి, ఆయా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేశాక ఉన్న కన్ను కాస్త పోయిందండి. అంతకుముందు కొద్దో గొప్ప కనిపిస్తూ ఉండేది, ట్రీట్మెంట్ కోసం వెళ్ళి చేయించుకున్న తర్వాత ఉన్నది కూడా కనిపించడం మానేసిందండి. అలాగా మనకుండేటటువంటి కాస్తో కూస్తో జ్ఞానాన్ని తప్పుదారి పట్టించేట్టుగా ఉంటే అది సరి అయినటువంటిది కాదు. భగవంతుడు ఏ తాత్పర్యంతో దాన్ని ప్రసాదించాడో దానిని మనకి ఎంత చేరువకి చేర్చగలిగితే అంత ఉత్తమమవుతుంది. దాని యొక్క వివరణ భగవద్ రామానుజ ఆచార్య స్వామి అట్లాంటి అద్భుతమైనటువంటి వివరణని మనకిచ్చారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున చెప్పాం మీకు. అందులో ఏవం ప్రవర్తితం చక్రం అని కృష్ణుడు ప్రయోగించిన ఆ చక్రత్వం అనేది
మనకి మిగతా ఎక్కడ కనిపించదు. మనకు అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి కనుక యూ కెన్ చెక్. అది ఎవరిని మనం తప్పు పట్టడం కాదు, కానీ అందులో ఉన్నది వచ్చిందా లేదా అని మనం చెక్ చేస్తే అది ఒక్క రామానుజాచార్య స్వామి వారి అందించిన వ్యాఖ్యలో స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా చోట్ల మరి వెతుక్కోవాల్సి వస్తుంది. బ్రహ్మ విద్య, బ్రహ్మతత్వానికి సంబంధించినటువంటి పరిపక్వమైనటువంటి ప్రేమని మనలో పండించగలిగినది భగవద్గీత కనుక దీనికి బ్రహ్మ విద్య అని పేరు. అని ఇది రెండవ పేరు. మొదటి పేరు భగవద్గీతకి యోగ శాస్త్రం, రెండవ పేరు బ్రహ్మ విద్య, మూడవ పేరు ఉపనిషత్ అని పేరు. దానికి ఎందుకు వచ్చింది ఆ పేరు రేపు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. దాని గురించి ఈవేళ ఇంతవరకు చెప్పుకుందాం. దీనిని ఒకసారి మళ్ళీ నెమరు వేసి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనకేమైనా డౌట్స్ కలిగితే నోట్ చేసుకుందాం, మన వాళ్ళకి ఇవ్వచ్చు. అవకాశాన్ని బట్టి వాటికి మనం క్లారిఫికేషన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిగిలినటువంటి పేరుని రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా నూతన అధ్యక్షునిగా ప్రముఖ విద్యావేత్త ఒమ్మి రఘురాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కల్పించడం ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రధాన అజెండాగా ఏర్పడిన ఈ సంస్థ సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన కల్పించే దిశగా పనిచేస్తోంది. కాకినాడలోని నాగమల్లి తోట సూపర్ బజార్ కళ్యాణ మండపంలో సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతారపు ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో ఈ నియామకం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లారిశెట్టి రాజేశ్వరి, జనరల్ సెక్రటరీగా సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, ట్రెజరర్గా చొప్పర్ల సునీల్, సెక్రటరీగా గున్నాబత్తుల అనూష, మేడా విజయలక్ష్మి, డేగల రమేష్, లీగల్ సెల్ ప్రతినిధులుగా దండప్రోలు నాగబాబు, కొప్పుల రజనీ గౌరి, మహిళా కన్వీనర్గా కరగాని వరలక్ష్మి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నూతన కమిటీ ఐక్యవేదిక ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి, సామాజికవేత్తలు, కాకినాడ టౌన్ అధ్యక్షులు, ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి పనికొచ్చేటటువంటి అంశాలుగా ఎక్కువగా ఈ ఆర్గనైజేషన్లో రావడానికి ఇష్టపడ్డారు. కానీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, గ్రామ సభలో అంటే ఎవరికి కూడా అంత ఇంట్రెస్ట్ లేని పరిస్థితి లేదు. మనందరికీ కూడా అనిపిస్తున్నాం, నేను ఒక్కడిని ఏదైనా మారితే, నేను ఒక్కడిని ఏదైనా చేయగలుగుతున్నా. సమాజంలో చాలా మటుకు ఆ విధమైనటువంటి విధానాలు అవినీతి ఉంది, లంచగొండితనం ఉంది, ఎక్కడ చూసినా పక్షపాతంతో పనిచేసేటటువంటి, స్వార్థంతో పనిచేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. నిజంగా ఈరోజు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి అవినీతి మీద మనం ఎవరైనా ఒకరు నలగెత్తి మాట్లాడితే తెలుసో తెలియకో అందరం కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ గొడవలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి అందరం కూడా. కానీ వాస్తవం మాట్లాడుతుంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఒకే విధమైనటువంటి విధానాలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాలంటే డబ్బుతో పడినటువంటి వ్యవహారం, నగ్గాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే అవినీతి చేయాలి. ఈ విధమైనటువంటి లాజిక్ చెప్పేటటువంటి పరిస్థితే మనం ఎక్కడున్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా జరిగేటటువంటి విధానం అయ్యే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సామాజికమైనటువంటి కాబట్టి కనీసం లైక్ మైండెడ్ పీపుల్ అని అంటాం. అందరూ ఒకే రకమైనటువంటి ఆలోచన నుండి మనసులో ఒక రకమైనటువంటి భావం ఉంది. ఆ భావం సాధించుకోలేక ఇండివిజువల్గా కనీసం నలుగురు కలిసి అది ఏదైనా సాధించుకోవాలనో, లేకపోతే ఒకరి భావం చెప్పుకొని కనీసం ఉపశమనం పొందడం కోసమేనో ఈ లైక్ మైండెడ్ పీపుల్ అనుకోవాల్సి వస్తుంది. ఒక రకంగా ఆలోచన చేస్తే మనందరికీ వ్యవస్థలో మార్పులు చేయాలనేటువంటి తపన తాపత్రయం ఉంది. అయితే తపన తాపత్రయం మితిమీరే విధంగా కానీ మనం ప్రదర్శిస్తే మనం ఒక పిచ్చి వాళ్ళని చెప్పేసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే
గట్టిగా మాట్లాడితే హాస్పిటల్ ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ప్రస్తుత సమాజంలో. అయితే ఏది చేసినా సమాజానికి ఉపయోగపడే పని చేసేటప్పుడు కొంచెం లౌక్యంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎదుటి వారిని నొప్పించకుండా మనం ఏం సాధించాలనుకుంటున్నామో సాధించేటటువంటి క్రమంలో ఓపిక సహనంతో ప్రయత్నం చేసి ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద నిర్ణయించేటువంటి కార్యక్రమాలు ఎన్నికలు ఎదుర్కోవడం లేదా ఎన్నికల్లో ప్రక్షాళనలో ఇవన్నీ తీసుకురావాలంటే ఒక రోజుతోనో, ఒక గంటతోనో లేదా ఒక నెలతోనో, సంవత్సరంతో అయిపోయేటువంటి కాదు. మనం ముందు తరాలు ప్రయత్నం చేశారు, కొద్దిగొప్ప అవగాహన కల్పించగలిగారు. మన తరం కూడా శక్తి వంచన లేకుండా ఏదైతే మనం ఆశిస్తున్నామో అది మరి ముఖ్యంగా చిన్నపిల్లల మనసులో తీసుకెళ్లే ప్రయత్నం. చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాకుండా కాలేజెస్లో రాజ్యాంగం గురించి, రాజ్యాంగం మీద అవగాహన గురించి, అసలు డెమోక్రసీ గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ గ్రామ సభల నిర్వహణ కానీ, వార్డు సభల నిర్వహణ కానీ, వీటి గురించి కనీసం ఇప్పుడు చదువుకున్న పిల్లలు కూడా అవగాహన లేనటువంటి విధంగా ఉంది. ముందు సంవత్సరానికి 4 సార్లు జరిగేటువంటి గ్రామ సభ ముందుగానే నిర్ణయించబడినటువంటి డేట్ ప్రకారం జరుగుతుంది. అంతకుముందు 2 రోజుల నుంచి మన గ్రామాల్లో, మన పరిధిలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా గ్రామ సభ జరుగుతున్నట్టుగా ఏ రకంగా జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా మనందరం కూడా చూసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ సభ్యులు నేను పేరు పేరున కోరుతూ, మరి మరొకసారి పెద్ద అయిన 76 సంవత్సరాల యువకుడైన వివేకానంద చెప్తా ఉంటాడు, ముసలితనం అనేది శరీరానికి కానీ మనసు కాదని. దానికి నిదర్శనం రామకృష్ణారెడ్డి గారు ఎక్కడో 500 కిలోమీటర్ల నుంచి వచ్చి నిన్న రాత్రే ఇక్కడ బస్ చేసి ఉదయం మా అందరితో మాట్లాడి మరి మీకు ఎంతో ఉత్సాహంగా ఆయన ఉత్తేజపరుస్తూ ప్రసంగించినటువంటి అటువంటి మహనీయులు మనం ఆదర్శంగా తీసుకోవాలి. కొట్టా సురేంద్రబాబు గారు మరి ఆయన కూర్చొని ఏ రకంగా ఈ ఆర్గనైజేషన్ ముందు తీసుకెళ్ళాలి, సమాజాన్ని ఏ రకంగా మార్చాలనేటువంటి ప్రయత్నం మరి ఆయన చేయడం. అవతార ప్రసాద్ గారు ఆయన ఉపన్యాసం మనం చూసాం, కొంచెం బటువుగా ఉంటుంది, చెప్పాలనుకున్న ముఖ్సూడిగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మనం కొంచెం బాధ అనిపించిన అవన్నీ కూడా వాస్తవాలు. సంస్థ బాగుండాలి అంటే మనందరం కూడా కష్టపడాలనే దిశానిర్దేశం ఆయన చేయడం జరిగింది. మరి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రజలు కానీ, మాకు ఈ బాధ్యత అప్పగించినటువంటి జిల్లాలో సీనియర్ నాయకులు కానీ, మా ముందు పనిచేసినటువంటి సతీష్ గారు కానీ, రమేష్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా మా మీద బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా వంపు చేయకుండా పూర్తి స్థాయిలో మా శక్తివంచన లేకుండా పనిచేస్తామని ముందుగా ఆ జగ్గంపేట 4 మండలాల్లో నెలకొక సమావేశం నిర్వహిస్తాం. వీళ్ళందరూ కూడా దాంట్లో పాల్పంచుకోవాలని చెప్పి కోరుతూ మరోసారి చివరిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. రాష్ట్రంలో రైతులు, విద్యుత్ వినియోగదారులు ఫీజు రియంబర్స్మెంట్ పొందగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దశలవారీ పోరాటానికి వైసీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పంటల బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని కోరుతూ ఈ నెల 13న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే ట్రూ ఆఫ్ విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలంటూ ఈ నెల 27న విద్యుత్ సూపరింటెండెంట్లకు, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారులకు వినతి పత్రం ఇవ్వనున్నట్టు చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ జరగకపోవడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వానికి వివరిస్తూ జనవరి 3వ తేదీన జిల్లా కలెక్టర్లను కలుస్తారని తెలియజేశారు. మరి 27వ తారీఖు నాడు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరు మీద సుమారు ఈ నెల అయితే 58 పైసలు, వచ్చే నెలలో అయితే ₹5, పై వచ్చే నెలలో అయితే ₹20 పైసలు, ఆ రకంగా సంవత్సరాంతం కూడా ప్రతి వినియోగదారుడి మీద సుమారు ₹20 నుంచి ₹25 పైసలు అధికంగా ఒక్కొక్క వినియోగదారుని యూనిట్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే 6 స్లాబ్లు ఉన్నాయో 6 స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము, చాలా ప్రజలు మోసం చేయడం, వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం. మరి ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాట ఇచ్చింది ప్రభుత్వం, 1 పైసా విద్యుత్ ఛార్జీ పెంచము, దాన్ని మేము ఇంకా ధాన్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పిన నేపథ్యాన్ని చూసాం. మరి ఒకసారి తెలియజెప్తూ ఏదైతే పెంచిన ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ఉందో, 9,000 కోట్లు, 6,000 కోట్లు ఈఆర్సీ ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని, ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని, ఇచ్చిన ఆర్డర్ని మరి రోల్ బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి
వాళ్ళకి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దాంతోపాటు ఎక్కడైతే డిస్కామ్స్ ఉంటాయో డిస్కామ్ల దగ్గర మాత్రం డిస్కామ్లో ఉన్న సిఎండి దగ్గరికి ఇచ్చి వాటికి వచ్చి ఎస్సీలకు ఇవ్వాలనేది ఇచ్చాము ఈ కార్యక్రమాన్ని. అలాగే జనవరి 3వ తేదీ నాడు ఇప్పుడు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ని మరి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. మరి గత ప్రభుత్వంలో ఆగ్రబాద్ ఇవ్వాల్సి వచ్చిన దాన్ని కూడా మరి రిలీజ్ చేద్దామంటే ఎలక్షన్ టైంలో చేయకూడదని అప్పుడున్న మరి ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ఇప్పుడు ఈరోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్లు పెట్టి దాన్ని ఎవరికంటే ఆఫ్ చేసిన నేపథ్యం. ఇప్పుడు వచ్చి మొత్తం అంతా కలిస్తే అప్పుడే మూడు వాయిదాలు అయిపోయింది, 4వ వాయిదాకి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి రిలీజ్ చేయడం వల్ల మరి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాలేజీల్లోనే వచ్చి మరి ఫీజు కడితే కానీ పరీక్షలు కూర్చొని మరి చెప్తున్న పరిస్థితిని కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే 3వ తారీఖు లోపల మరి వాటిని ఇవ్వాలి. దాని మీద కూడా 3వ తారీఖు నాడు దానికి వారికి ఒక వినతిపత్రం కలెక్టర్కి ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉద్దేశించిన విషయాన్ని మరి దానికోసం జిల్లాలో ఉన్న అందరూ జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు, అలాగే గౌరవ పార్టీ ఇన్ఛార్జీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ గారు, అలాగే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరం కలిసి కూర్చొని మరి ఇవాళ నిర్ణయం తీసుకొని దాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇవాళ సమావేశం పెట్టామన్న విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తున్నాము. కపిలేశ్వరపురం దేవి సెంటర్ వద్ద ఉన్న భవిత దివ్యాంగుల కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాఖ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాఖ శ్రీనివాస్ మాట్లాడుతూ భవిత దివ్యాంగుల సెంటర్ నిర్వాహకురాలు సునీత దివ్యాంగ పిల్లలకు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. వాళ్ళని కన్నా తల్లిదండ్రుల కంటే మిన్నగా దివ్యాంగ పిల్లలను ఆదరిస్తున్న ఆమె అభినందనీయురాలని అన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ప్రదర్శించిన నృత్య వాద్య ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో దళిత యువకుడు ఉప్పాడ గౌరీ శంకర్ మరణించిన ఘటనపై మెజిస్ట్రియల్ విచారణ జరపాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐక్యవేదిక సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఆనందపురం మండలం పేకేటి గ్రామంకి చెందిన ఉప్పాడ గౌరీ శంకర్ అనే దళిత యువకుడు ఈ ఏడాది జూలై 30 విశాఖ కేంద్ర కారాగారంలో మృతి చెందాడని వారు తెలిపారు. మరుగుదొడ్డిలో ఉరివేసుకున్నట్లు జైలు అధికారులు ప్రకటించారని చెప్పారు. మృతుడి తల్లి నరసయ్యమ్మను తీసుకుని కలెక్టర్ను కలిసి విదసం నేతలు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. జూలై 30వ తేదీన విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఒక అసహజ మరణం జరిగింది. అది జైలు అధికారులు, అదిలో పోలీసు వారు ఇది ఆత్మహత్య అని చెబుతూ ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులు నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేటువంటి పిరికివాడు కాదు, అది ఆత్మహత్య కాదు, జైల్లో జరగకూడదు ఏదో జరిగిందని చెప్పి అనుమానం వ్యక్తం చేసినప్పటికీ వీరు అనుమానాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోస్ట్ మార్టం అంత్యక్రియలు త్వరగా కానిచ్చారు. ఇవాళ జైల్లో ఉన్నటువంటి అకృత్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. జైల్లోకి నేరుగా గంజా ప్యాకెట్లు జైలు సిబ్బంది ద్వారా వెళ్తూ పట్టుబడిపోయారు. మా అనుమానం ఏంటంటే ఇలాంటి గంజాయి లోపలికి అధికారికంగా వెళ్తూ లోపల గంజాయి పంపకంలో తొన్నులాటలు జరిగి ఆ జరిగే ఘర్షణలో మావాడిని ఎవరో మర్డర్ చేసి ఉండొచ్చు కదా అనేది మా అనుమానం. కాబట్టి సహజంగా ఇలాంటి అసహజ మరణాలు జరిగేటప్పుడు వితిన్ 2 monthsలో జ్యుడిషియల్ ఆర్ మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరపడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఈ కేసులో గౌరీ శంకర్ కేసులో ఇంతవరకు 6 నెలలు అయినా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ మెజిస్టీరియల్ ఎంక్వైరీ కానీ జరగలేదు. ఈ విషయాన్ని బాధితుడు చనిపోయినటువంటి గౌరీ శంకర్ తల్లి బాధితురాలు నరసయ్యమ్మ గారు ఇవాళ కలెక్టర్ గారిని కలిసి, అయ్యా మా బాధను ఆ రోజు అధికారులు పట్టించుకోలేదు, ఎంతకాలం ఎదురు చూసాం, ఇప్పుడైనా మా బాధను పట్టించుకోండి అని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని నివేదించడం కోసం వచ్చారు. కలెక్టర్ గారు దీని మీద సానుకూలంగా స్పందించి ఇప్పటికే ఎంక్వైరీ వేసి ఉండాలి కదా, ఓకే వేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. రెండవది అధికారులు చెప్పినట్టుగా ప్యాంటు లాడాతో వేసుకుంటే మనిషి చనిపోయే అవకాశం లేదని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మిస్టరీ హత్యది, దీన్ని ఛేదించాలి, వెంటనే మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.